దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ప్రతి నిత్యము అనుభవించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా సరే తిరుగుబాటుతనం మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల మీద బిడ్డల తిరుగుబాటును చూస్తున్నాం. భార్య మీద భర్త తిరుగుబాటు చూస్తూ ఉన్నాం. భర్త మీద భార్య తిరుగుబాటు, భార్య మీద భర్త తిరుగుబాటు, అలాగే అధికారులకు తిరుగుబాటు, అలాగే మనం ఎవరైతే నాయకులు ఉన్నారో వారి మీద తిరుగుబాటు. ఎక్కడ చూసినా సరే ఈ తిరుగుబాటు ఎక్కువగా ఉంది. తిరుగుబాటు ఇప్పుడే ఉందా అంటే ఆదిలో నుంచే మనం తిరుగుబాటు కలిగిన స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. అయితే దేవుని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథకర్త 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 2వ వచనంలో యెషయా గ్రంథకర్త అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క యెషయా గ్రంథకర్తతో దేవుడు కూడా ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆదిలోనే ఉన్న బిడ్డలు దేవుని మీద తిరుగుబాటు చేశారంట. వారిని పెంచి పెద్దవారిని చేస్తే ఈరోజు తల్లిదండ్రులుగా పిల్లల కొరకు కాయ కష్టం చేసి తినకో మరి చిన్న పని ఉద్యోగం చేసుకుంటూ బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలని ఆలోచన చేసి తల్లిదండ్రులు వారిని గొప్పవారిగా చేస్తే వారి మీద పిల్లల తిరుగుబాటు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పిల్లల తిరుగుబాటు గురించి దుఃఖపడే మనుషులు తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేకపోతే ఏ స్థితిగతిలో ఉన్నవారైనా కావచ్చు, ఈ తిరుగుబాటుతనం గురించి బాధపడేవారు ఉన్నారు, చింతించేవారు ఉన్నారు. అయితే ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మనము మన పిల్లల తిరుగుబాటు చేస్తుంటే మనం బాధపడుతున్నాము. కానీ మనకి రూపాన్నిచ్చి, స్వరూపాన్నిచ్చి, మనకి జీవాన్ని పోసి తన స్వరూపంలో, తన రూపంలో, తన పోలికల్లో మనల్ని సృజించిన దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆ సృష్టికర్త. సృష్టిలో ఉన్న వాటిని అన్నిటి వైపు చూసి సృష్టికర్తకు దూరంగా ఉండి, అయితే సృష్టికర్తకు దూరంగా ఉన్న మనము ఆ సృష్టికర్త ఎంత బాధపడుతున్నాడు ఈ తిరుగుబాటు వల్ల అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకని ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు. మనము పెంచి పెద్దవారిని చేసిన, వారిని చదివించిన, ఉద్యోగాలు చేస్తూ పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత తిరుగుబాటు చేస్తూ ఉన్నారే అని మనం బాధపడుతున్నామే కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ విషయాన్ని, అయ్యో దేవుడు ఎంత ఈ తిరుగుబాటు చేస్తున్నాం, దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుని మాట వినట్లేదే, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నామే, దేవుని ఆజ్ఞకు లోబడతలేదే, దేవుని చిత్తం జరిగించడానికి ఇష్టపడట్లేదే. అయ్యో ఊపిరి పోసి సజీవుని గురించి తన రెక్కల చోటున కాచి కాపాడి సకల సమృద్ధులు, సకల దీవెనలు, సకల సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని భుజించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడే. అయ్యో ఈ దేవుని మీద మనం ఎంత తిరుగుబాటు చేస్తున్నామా. ఇదిగో ఎండనిచ్చి, వర్షం ఇచ్చి, మంచునిచ్చి, మనకి కావలసిన నీరునిచ్చి, గాలినిచ్చి, మనకి కావలసిన సకల సమృద్ధులనిచ్చి, అయ్యో ఆ దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. దేవునికి ఎటువంటి దుఃఖం కలిగి చేస్తున్నాము? హల్లెలూయా. ఆరాధన ఇచ్చేది ఎవరిని ఆరాధిస్తున్నాం? ఏ సృష్టికర్తను ఆరాధించవలసిన మనం డబ్బు, బంగారం, పదవి, హోదా ఇవన్నిటిలో మనం ఆరాధనకు దిగిపోయామే. లోకంలో ఉన్న ప్రకృతి చుట్టూ ఆరాధనకి దిగిపోయామే. అయ్యో దేవుడు ఎంత దుఃఖిస్తూ ఉన్నాడు. అందుకని తిరుగుబాటు చేసిన మనుషులను రక్షించుట కొరకు, విడిపించుట కొరకు విధేయత కలిగిన తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు.
తిరుగుబాటు చేయక తండ్రి చెప్పిన మాటకు విని ఆయన ఆజ్ఞకు లోబడి, అయ్యా నా కుమారులు మన స్వరూపంలో చేసిన కుమారులు, మన రూపంలో చేసిన కుమారులు నశించిపోతున్నారయ్యా, వారిని రక్షిస్తావా నాయనా అని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఆయన విధేయుడై తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు ఆయన రక్తం చిందించి నీ పాపాల నుంచి విడిపించి ఏ తిరుగుబాటుతనంతో దేవునికి దూరం అయిపోయావో మళ్ళీ నిన్ను క్షమించి దగ్గరకు చేర్చుకోవడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపిస్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అలాగే లోకంలో ఉన్న యూదులు, ప్రజలందరూ కూడా ఆయన మీద ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఇంకా యేసుక్రీస్తుకి దూరంగా ఉంటూ, సృష్టికర్తకు దూరంగా ఉంటూ, నిత్య జీవానికి దూరం అయిపోతూ ఉంటే ఈరోజు ఆలోచన చేయండి. ఈ తిరుగుబాటు వల్ల నువ్వేమి సాధిస్తున్నావు? ఈ తిరుగుబాటు వల్ల నీ పాపానికి విమోచన కలిగి ఉందా? ఈ తిరుగుబాటు వల్ల దేవుని యొక్క క్షమాపణకు దూరమవుతూ ఉన్నావా? ఈ తిరుగుబాటు వల్ల నిత్య జీవానికి దూరమైపోతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేస్తే, అయ్యో నా తిరుగుబాటు నన్ను నశింపజేస్తూ ఉందే కానీ నా తిరుగుబాటు నన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళట్లేదని ఒక్కసారి ఆలోచన చేసి, ఈరోజు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ తల్లి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ఒకరు అంటారు, యేసుక్రీస్తు 3 మేకులు లాక్కోలేని వాడు దేవుడేటి అంటారు. ఏమండి, రకరకాల మాటలు యేసుక్రీస్తు కొరకు అనేక రకాలైన మాటలు ఈ లోకంలో తిరుగుబాటు కలిగిన మాటలు మనం చూస్తూ ఉన్నామే. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత తిరుగుబాటు చేసినా సరే దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందుటకే దేవుడు చక్కటి అవకాశాన్ని నీకు కలుగు చేస్తున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి నీ తిరుగుబాటు దేవుని రాజ్యానికి దూరం అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేయి. అయ్యో ఎవరికి నేను తిరుగుబాటు? ఈ లోకంలో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో పాటు నన్ను సృష్టించిన సృష్టికర్తకు నా ఊపిరి, నా రూపము, నా స్వరూపము దయచేసిన ఆ ప్రభుకి నేను తిరుగుబాటైతే నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఈరోజు ఆలోచన చేయి. నూతన సంవత్సరంలోకి వచ్చావు, 2026 సంవత్సరంలోకి వచ్చావు. నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈ యొక్క సంవత్సరం నువ్వు ఆలోచన చేయి. దేవా, నీ నిత్య జీవానికి తిరుగుబాటు కలిగిన స్వభావం నాలోంచి తొలగించి నిన్ను విశ్వసించి నా పాపములు కడుక్కొని నిత్య జీవానికి చేరుకునే భాగ్యం నాకు దయచే ప్రభువా అని ఒక్కసారి ప్రభువుని వేడుకుందాం. అటువంటి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా తిరుగుబాటులను క్షమించి మా పాపముల నుంచి విడిపించి నిత్య జీవంలో నడిపించడానికి వచ్చిన ప్రభువా, తిరుగుబాటు స్వభావం నుంచి మేము బయటకు వచ్చి నిన్ను అంగీకరించి నీతో నడుచుటకు మాకు సహాయం చేసి నీ యందు విశ్వాసం ద్వారా నిత్య జీవం పొందుకునే కృప మాకు దయచేయమని మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ లార్డ్.